మేడారం అంటేనే వనదేవతల జాతర. సమ్మక్క సారలమ్మల చరిత్రలో కోయరాజులే ప్రధాన పాత్రధారులు కాబట్టి ఇప్పటికీ వారే జాతర ఆచారాలను ముందుండి నడిపిస్తారు. కోయరాజుల సందడి, వారు నిర్వహించే సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు జాతరకు అసలైన ఊపిరిగా నిలుస్తాయి. భవిష్యత్తులో రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలోని ప్రముఖ నేతల భవితవ్యం ఎలా ఉంటుంది అన్న దానిపై కోయరాజుతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. సారలమ్మ జాతరలో కోయరాజులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఈసారి రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా కేసీఆర్ కుటుంబ ఏ విధంగా ఉండబోతుందో అడుగుదాము. ఈసారి రాష్ట్ర పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండబోతుంది? ఆయన పాలన కూడా, రేవంత్ రెడ్డి సారు పాలన కూడా సూపర్, దానికి ఏం తప్పు లేదు. ఆయన చేసిన అభివృద్ధి పనులు మేడారం మీద కూడా చాలా వరకు మనసు పెట్టిండు ఆయన మనసు. ఎందుకంటే అన్ని గుళ్ళు వేరు, మేడారము తల్లి సమ్మక్క తల్లి అమ్మవారి దగ్గర పరిపాలన చేయాలనుకుంటూ అది బరాబరిగానే ఏదైతే అనుకుంటో తల్లికి బరాబరిగా అదే చేసిండు. కొండ సూర్యక మేడము, సీతక్క గారు, రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి బరాబరి చేసిండు. ఇప్పుడు వరకైతే ఒకే ఇంతమంది భవిష్యత్ ఎట్లా ఉంటది, ఫ్యూచర్ ఎలా ఉంటది? ఫ్యూచర్ భవిష్యత్తులో ఆయనకు మళ్ళీ నెక్స్ట్ విధానంలో కూడా ఆయన కళ విధానం అనేది ఉన్నది. అనుకున్నది కూడా ఆయన సక్సెస్ అవుతాడు. మళ్ళీ ఆయనే పవర్, రేవంత్ రెడ్డి పవరే ఉన్నది. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ పరిస్థితి ఏంది, ఎట్లుండబోతుంది? తెలంగాణ పరిస్థితికి బరాబరిగా కళచక్రం అదృష్ట బలం అనేది ఉన్నది. ఏం కాదు, ఏది వచ్చినా తెలంగాణ పరిస్థితి భవిష్యత్తు అయిందే ఉన్నది. మీ దగ్గర వనమూలికలు ఉన్నాయి, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, ఏమన్నా చూసి చెప్తారా ఎవరన్నా భవిష్యత్తు వచ్చి అడిగితే? చెప్తాం కదా, అది వెనకట బునాది 200-300 సంవత్సరాలు కాదు కదా, ఆ గతం నుంచి ఉన్నది. తాళపత్ర గ్రంథాలు ఏముందంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఎవరు వచ్చినా భక్తులు అడుగుతారు, ఇది ఏంటిది పరిస్థితి ఏంటని అడుగుతారు. ఈ బుక్కులు ఎట్లా చెప్పం, మేము చెప్పేది ఏంది వెనకట బునాది నుంచి ఉన్నది గ్రంథం. ఒక్కసారి ఈ గ్రంథంలో కేటీఆర్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుందో చెప్పరా? చూడొచ్చు, తాళపత్ర గ్రంథాల ద్వారా కేటీఆర్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కోయదొర చెప్తున్నాడు. అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడు. ఇల్లు ఒక కమ్మది ఇష్టం ఉన్నది, తీయాలి నువ్వే, మరి మేమేం తీయద్దు. కేటీఆర్ పేరు మీద ఒక తాళపత్ర గ్రంథం చూశాను నేను. ఎవరు వచ్చారు? సమ్మక్క వచ్చింది. బా, కొండ దేవత సమ్మక్క బరాబరికి వచ్చింది. ఫుల్ పవరే ఉన్నది. అనుకున్నది సాధించే పవర్ ఉన్నది ఆయనకి, బలమైన పవర్ వచ్చింది. ఆయన ఏదైతే అనుకున్నాడో అది సక్సెస్. సారి కవిత పేరు మీద కూడా నేను ఒక తాళపత్ర గ్రంథం తీస్తాను. కల్వకుంట్ల కవిత పేరు మీద కూడా నేను ఒక తాళపత్ర గ్రంథం తీస్తున్నాను. అసలు ఎట్లుంటుందో చూద్దాము. ఉన్నది అమ్మ పేరు మీద కూడా ఉన్నది, కవితక్క పేరు మీద కూడా బలమైన రాజకీయ భగవంతుడు భవిష్య విధానం అనేది ఉన్నది. ఆమె కూడా ఉన్నది, కళచక్రం ఉన్నది. అమ్మ కవితకి ఏమవబోతుంది? అనుకుంది సాధించేది, పదవుల ముఖ్యమంత్రి స్థానం సాధించేది ఉన్నది ఆమెకి. ఇరియల్ కరెక్ట్ ఉన్నది ఆమెకే బలం. ఒకసారి రేవంత్ రెడ్డి పేరు మీద కూడా తీస్తే, ఎందుకంటే సీఎం కాబట్టి ఇప్పుడు మనకి ఒక తాళపత్ర గ్రంథం తీస్తాను. సీఎం రేవంత్ రెడ్డి మీద ఒక తాళపత్ర గ్రంథం తీస్తున్నాను. ఏం చెప్తారో చూద్దాం, చెప్పండి. బొబ్బిలి పులి టైగర్, ఆయన ఢిల్లీకి టైగరు, భగవంతుడు వెలుగు, ఆలోచన పెద్దది. ఆయన కొట్టే శైలి లేదిగా, ఆయన తొక్కుకుండా పైకి వచ్చిన లైఫ్ అయింది. ఆయన తల మీద పువ్వు కూడా ఎవరు తీయలేరు. రేవంత్ రెడ్డి సారు ఫుల్ పవర్, భగవంతుడు. ఆయనకి శివయ్య లీల ఉన్నది, శివుడు సమ్మక్క అనుగ్రహం ఉన్నది. అందరూ భగవంతుడు కోటి దేవుళ్ళ అనుగ్రహం ఉన్నది ఆయనకి. రేవంత్ రెడ్డి సారు కరెక్ట్ అయిందే సై. వనమూలికలు దేనికి ఉపయోగిస్తూ ఉంటారు? దీనికి పిల్లలు లేని వాళ్ళు, సంతానము లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, వ్యాపారము, బిజినెస్, అన్ని విధాలుగా పనిచేసే వస్తువులు. పిల్లలు లేని వాళ్ళకి ఆ మూలికలు తీసుకుంటే పిల్లలు పుడతారా? సంతానం సంబంధించినవి ఉన్నాయి. అమ్మవారు నమ్మకం, ఆ నమ్మకంతో మేము ఇస్తే కరెక్ట్ అవుతుంది. జయం. కోయదొరలు నిజంగానే వాళ్ళు చెప్పేటువంటివి చాలా మంది నమ్ముతూ ఉంటారు. వనమూలికలతోనే అన్ని వైద్యాలు కూడా చేస్తామని చెప్తారు. చాలా మంది జాతరలో వచ్చి చెప్పించుకుంటూ ఉంటారు. ఈసారి రాష్ట్ర భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కేసీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటి, రాజకీయాల్లో కవిత భవిష్యత్ ఏంటి, పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అని అంటే అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాడు. సో ఇలాంటి వాటినన్నిటిని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎవరికైనా సరే పిల్లలు లేకపోయినా లేకపోతే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా
వనమూలికలతో వైద్యం చేస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా మంది నమ్మకం ఇది. ప్రస్తుతం మేడారం జాతరలో చాలా మంది కూడా కోయరాజులు చెప్పేటువంటి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం.